ఇప్పుడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతగారిని, తండ్రిని, బాబాయిని కూడా చంద్రబాబు నాయుడు గారే చంపించారు అనేది సుస్పష్టంగా ఆయన 1కి 10 సార్లు నిన్న ఇంకా డీటెయిల్డ్గా మొత్తం తెలుగుదేశం పార్టీని, అందులో చంద్రబాబు నాయుడిని ఒక దారుణమైన హంతకుడు కింద చిత్రీకరించడం, హత్యలు చేసే పరిస్థితి, చంద్రబాబు నాయుడు ఇట్ సెల్ఫ్ ఒక ఫ్యాక్షనిస్టు అనే ఒక ముద్ర వేయాలి అనే ప్రయత్నం సుస్పష్టంగా చాలా పథకం ప్రకారం ఆ స్క్రిప్ట్లో చంద్రబాబు నాయుడు అనేక హత్యలు చేయించారు. ఆ హత్యల్లో వాళ్ళ తాత, నాన్న, బాబాయ్ కూడా ఉన్నారు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం ఆయన ఆరాటపడ్డారు. అయితే పర్టికులర్గా రాజారెడ్డి విషయంకి వచ్చేటప్పటికి ఒక ఎస్టీ కాలనీ మొత్తం తగలబెట్టారు అనే ఆరోపణలో ఆ దాంట్లో ఆయన ముద్దాయి కోర్టు విచారణలో రాజారెడ్డికి భయపడి ఎవరో సాక్ష్యం చెప్పలేదు అనేది. ఎన్ని ఇళ్ళండి ఆ ఘటనలో తగలబెట్టింది? సుమారుగా అక్కడ 500 ఇళ్ళు ఉంటాయి సార్. దగ్గర నగరుగుట్ట, ఎరుకల షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళ ఇళ్ళన్నీ తగలబెట్టడం జరిగింది. అది ఓపెన్ ఫ్యాక్టే, పట్ట పగులు జనాన్ని వేసుకొని పోయి. దానివల్ల వాళ్ళకు 2 టర్ములు పొలిటికల్ గా లైఫ్ వచ్చింది. వాళ్ళను ఎరికల వాళ్ళను అణచివేసినారు అని వారిపైన నేరారోపణలు మోపి కేసులో ముద్దాయిగా ఉన్నాడు. నగరుగుట్ట, ఎరుకల, పులివెందుల. ఇప్పుడు పదే చంద్రబాబు నాయుడు గారిని మా తండ్రి చంపిన హస్తం ఉంది, మా తాత దాంట్లో నువ్వు ఆశ్రయం ఇచ్చినావు, మా చిన్నాయన దాంట్లో చంపితే చంద్రబాబు నాయుడు అంటే ఉలిక్కి పడతాడు. ఉలిక్కి పడి 100 కిలోమీటర్లు ఎనిక్కిపోయి తిరిగి చూస్తాడు. దీంట్లో ఫ్యాక్షన్ కు వ్యతిరేకంగా దూరం కాబట్టి ఆయనకు ఎలాంటి సంబంధం లేని సంఘటనలో చెప్పినా ఉలిక్కి పడతాడు. కాబట్టి దాంట్లోకి ఆయన జడుచుకుంటాడు. కాబట్టి పదే వీళ్ళు జడిపిడం ఆయన రాజారెడ్డి హత్య జరిగిన రోజు మీ ఇంట్లో జరిగిన దుర్ఘటన, అట్లాగే మీ ఊళ్ళో జరిగిన విధ్వంసం గురించి వివరిస్తారా? రాజారెడ్డి చనిపోయిన రోజే నా తమ్ముని కూడా డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, అంటే వైఎస్ భారతి ఫాదరు, మా ఊరికి వెనకే వస్తుంది. గొల్లలగూడ అని వాళ్ళ ఊరు. వేములంలోనే మా ఊరికి సుమారు 3 కిలోమీటర్లు. మా ఇంటి వెనకే వాళ్ళ ఊరు. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దాంట్లో డైరెక్ట్ వాళ్ళు. ఆ రోజు జరిగినటువంటి దారుణ మారణకాండ, దమన కాండ ఇంత అంతా కాదు. రాయారెడ్డి చనిపోయినాడని తెలుసానే మళ్ళా రాజకీయ పరంగా ఏ ఒక్కరు ముందడుగు వేయకూడదు, బూతులన్నీ మనకు హ్యాండ్ కావాలనే ఒక దురాలోచనతో ప్రణాళికాబద్ధంగా వేముల మండలంలో, వేముల్లో మావి, మా బంధువులవి, మా సహచరులవి ఇళ్ళన్నీ సమూలంగా దుంపనాశనం చేశారు. అదే తగలబెట్టారు, భస్మీ పట్టణం చేశారు. పులివెందుల పట్టణంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలై, సానుభూతి పరులై, వాళ్ళవి కూడా అనేకమైనటువంటి ఇల్లు భస్మీ పట్టణం చేశారు. ఎక్స్ఎంపీ డిఎన్డి గారిది, వాళ్ళ తమ్ముడు అడ్వకేట్ రంగారెడ్డిది, ఎక్స్ సమితి ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి, ఇంకొక రామకృష్ణారెడ్డి, నాగవర్ధన్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు ఒక లిస్టే తయారవుతుంది. మరి అది ఏ విధంగా వాళ్ళ కుటుంబం మంచిదో, వాళ్ళ కుటుంబం ఏ విధంగా శాంతి ప్రియులో, శాంతి దూతలో నాకు అర్థం. ఆయన ఉద్దేశం ఏం లేదు సార్. 96, 98 ఆ సూట్ కేసు బాంబులు, ఈ సంఘటనలన్నీ తబడిపోయి కొత్త తరానికి, 98 తర్వాత పుట్టినటువంటి యువ తరానికి ఆ చరిత్ర తెలియదు. తాను ఏమి చెప్పినా ఈ తరం నమ్ముతారు, ఈ తరాన్ని ఆకర్షించవచ్చు, దాంట్లో రేపు ఓట్ల రూపంలోకి మార్చుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఇదంతా చేస్తా ఉంటాడు తప్ప వేరే కాదు. రాజారెడ్డి హత్య కేసులో సతీష్ రెడ్డి ఒక నిందితుడిగా ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు అదే సతీష్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి పార్టీలో దట్టు పులివెందుల్లో కీలకమైన పరిస్థితుల్లో కీలకమైన బాధ్యతలు చూస్తున్నారు కదా. ఇప్పుడు రాయారెడ్డి కేసులో 19వ నిందితుడు అక్యూజుడు సతీష్ రెడ్డి కొన్ని పార్టీలో వచ్చినటువంటి నాయకత్వం వచ్చినటువంటి సంఘటన వల్ల ఆయన వైసీపీ పోయాడు. ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని ఆ కేసులో పెట్టడం కాదు. తర్వాత వేల్పులలో మండలం వేల్పులలో ఒకే ఒక సొసైటీకి ఎలక్షన్ జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేయిన సతీష్ రెడ్డి అక్కడికి వచ్చాడు. వచ్చే భయంకరంగా ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ విపరీతంగా దౌర్జన్యానికి దిగారు. ఆ దౌర్జన్యంతో ప్రాణాలు కావడుకునేదానికి గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేసి చంపారు కాంగ్రెస్ వాళ్ళు. అది సతీష్ రెడ్డే ఫైర్ చేసినాడు అని చెప్పి ఆ రోజు కేసు పెట్టడం జరిగింది. చనిపోయిన ఖాళీ వేలి ముద్రలు తీసుకొని ఆ కేసు పెట్టారు. ఆ కేసు రిజిస్టర్ చేసిన కోర్టులో అదంతా ఖాళీ వేలి ముద్రలు తీసుకునేటువంటి క్రాంతిమతి అనే ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ ఆఫీసర్ అది అబద్ధము, ఆమె తప్పు చేసింది అని తెలిసి ఆమెను సర్వీస్ నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. ఇంకా వీరు మంచివారు సత్యవంతులు అంటే ఏ విధంగా సతీష్ రెడ్డి పైన గ్రానైళ్లు విషయాలు. సతీష్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్లకు పోయినా వాళ్ళ దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నాడు. వాళ్ళ దౌర్జన్యం కళ్ళతో చూశాడు. మరి వాళ్ళ తండ్రి కేసులో 9వ ముద్దాయిగా ఉన్నాడు. ఛార్జ్షీట్ తో తీసేసినారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి వారి అందరికీ ఆప్తుడు. ఈ రోజు కూడా సగటు పులివెందుల నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ సతీష్ రెడ్డి 25 సంవత్సరాలు వీరోచితంగా రాజశేఖర రెడ్డితోనూ రాయారెడ్డితోనూ వివేకానంద రెడ్డితోనూ జగన్ తోనూ పోరాటం మెడమపై పోరాటం కలిపి అప్పటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నామినేషన్లు వేయించడానికి వేలుపుల బూతుల దగ్గరికి పోయారు. రాజశేఖర రెడ్డి మేము సీఎంగా ఉండగా అన్ని బూతులు రాజీగా పోతే నువ్వు నామినేషన్లు వేయించను వస్తావా అని చెప్పి అక్కడ వేలాదిగా గుమిగూడినటువంటి ఆనాటి రాజశేఖర రెడ్డి కార్యకర్తలు కాంగ్రెస్ వారు సతీష్ రెడ్డి పైన భీకరమైన దాడి చేశారు. సంఘర్షణలు భారీ ఎత్తున చెలరేగాయి. శాంతి భద్రతల సమస్య తలెత్తింది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేస్తే 2 కాంగ్రెస్ కార్యకర్తలు స్పాట్ డెడ్ అయ్యారు. సతీష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోయినా చనిపోయిన వారి ఖాళీ ముద్రలు తీసుకొని ఆ పిటిషన్లోనూ ఎఫ్ఐఆర్ దాంట్లోనూ సంతకాలు తీసుకొని సతీష్ రెడ్డి పైన అనేక మంది అమాయకుల పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వేలి ముద్రలు అక్రమంగా చనిపోయిన వారి శవాల వేలి ముద్రలు తీసుకున్నందుకు ఆనాటి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ క్రాంతిమతిని సర్వీస్ నుంచి సస్పెండ్ కాదు టర్మినేట్ చేయడం జరిగింది. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి ఉంటుందా? ఆ కేసులో మెజిస్ట్రేట్ ను డిస్మిస్ చేశారా? డిస్మిస్ చేశారు. సర్వీస్ ఫ్రమ్ టర్మినేట్ టోటల్ క్రాంతిమతి. ఆ కేసు ఇప్పటికీ కూడా పూర్తిగాలే. వాయిదాలకు కడపకు సెషన్స్ కోర్టుకు కేసును బదిలీ చేస్తే ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉన్నారు. దగ్గర సుమారు 20 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 24 సంవత్సరాలు. సతీష్ పైన అబద్ధమా? పార్టీతో వచ్చినటువంటి భేదాభిప్రాయాల వల్ల ఆయన వైసీపీ లేకపోయాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమంతా అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తి, ఒక మహోన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఆయన పోయినమంతా స్టిల్ ఇప్పటికి కూడా సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాధపడతారు. వాళ్ళ తాత సతీష్ గారి తాత వేంపల్లె సమితికి ఇనానమస్ సర్పంచ్, ఇనానమస్ సమితి ప్రెసిడెంట్. అప్పుడు
జరిగేటటువంటి ఎన్నికల్లో రాయారెడ్డి వేంపల్లి నాగిరెడ్డి దగ్గరికి పోతే వేంపల్లి నాగిరెడ్డి గారు రాయారెడ్డి జోకర్ అనేవాడు, రాజనారాయణ అనేవాడు, నువ్వు రావద్దు ఓట్లకు, నిన్ను పిలవలేదు కదా, నీవు రావడం మాకు వచ్చే ఓట్లు పోతాయి అని అసెంబ్లీ ఎన్నికలందుకు చెప్పేవాడు. అయినా కానీ మొండిగా తల గోడకేసి బాదుకుంటూ అలిగి మొండికి పోయేవాడు. ఇది ఇలా చరిత్ర. రాజశేఖర రెడ్డి ఒకనాటి గుంగేపల్లి నాగిరెడ్డి, ఈరోజు అతను సతీష్ రెడ్డి వైసీపీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అతను నచ్చి కాదు, విధివశాత్తు ఏ గుడ్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ, ఒక మంచి వ్యక్తి కిరాతకుల గుంపులో, చిన్నాయన్ను సంహరించినటువంటి గుంపులో తండ్రి సరిపోతే తండ్రి శవం ముందర మొదలయ్యి దర్బార్లా తానే సీఎం కావాలని సంతకాలు చేయించుకున్నటువంటి వ్యక్తి పార్టీలో, నగరగుట్టలో ఒక ఎరుకల కులానికి చెందినటువంటి వ్యక్తి తెలుగుదేశంలో ఉంటే మహేష్ అని సతీష్ కు వీరాభిమాని, అతన్ని గొంతుకోసి చంపేయడం జరిగింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, అతని తమ్ముని కొడుకులు ఇద్దరిని గొంతులు కోశారు. వాటికి కనీసం అప్పటి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటే వారి ధర్మము వారి న్యాయము ఏ విధంగా పులివెందుల నియోజకవర్గంలో నడిచిందో చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.